నీళా తుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈ రోజున 23వ పాసురము విశేష పాసురం. ఇది నృసింహ స్వరూపం అనేటటువంటి దాన్ని శ్రీ మహాలక్ష్మితో కూడినటువంటి శుభ సంకేతుడైనటువంటి స్వామిని, లక్ష్మీ నృసింహ స్వామిని మనకు అమ్మ ఆండాళ్ళు తల్లి ఈనాటి పాసురంలో దర్శింపచేస్తూ ఉన్నది. 23వ పాసురాన్ని మనం చెప్పుకోబోతున్నాము. గోపికలు ఏమన్నారు? అనన్య గతికులమై వచ్చాము, ఇంకొక దిక్కు లేక వచ్చాము, పరమాత్మ నీవే కటాక్షించాలి అని ప్రార్థిస్తే కృష్ణస్వామి ఎంతో నొచ్చుకున్నాడు అన్నమాట. వీళ్ళందరూ కూడా నీలాదేవిని ఆశ్రయించి నన్ను చేరినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నా వాళ్ళు కదా, వీళ్లను ముందుగా నేను వెళ్ళి కటాక్షించవలసింది పోయి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి అనన్య గతికులమై వచ్చాము పరమాత్మ అని అనేటట్టు చేశానే అని కృష్ణస్వామి నొచ్చుకున్నట్లుగా మనకు పెద్దవాళ్ళు చెప్తారు. ఎలాగట అంటే దండకారణ్యంలో రామచంద్రస్వామి సీతాలక్ష్మణులతో ఉన్న సమయంలో అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా వచ్చి రామచంద్రస్వామి దగ్గర శరణాగతి చేశారు. ఏమిటంటే, రామ, ఈ అరణ్యంలో రాక్షసుల వల్ల మేము అనేక విధాలైనటువంటి బాధలను పడుతున్నాము, ఏహి పస్య అంటూ వాళ్ళ శరీరాన్ని చూపించి ఇదిగో ఇలా మమ్మల్ని ఇన్ని విధాలుగా హింసిస్తున్నారు వాళ్ళు అంటూ చెప్పడం అనేది చేసినప్పుడు రామచంద్రుడు అనుకున్నాడు ఏమిటంటే, ఇటువంటి మహానుభావులను వాళ్ళు ఉన్న చోటికి వెళ్ళి సేవించి వాళ్ళ కష్టసుఖాలను తెలుసుకోవలసి ఉండగా నేను వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చేటట్టు చేశానే అని ఆనాడు రామచంద్ర స్వామిని నొచ్చుకున్నట్లుగానే గోపికలు తన దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడాన్ని చూసి కృష్ణుడు కూడా అలా అనుకోవడం మనకు తెలుస్తూ ఉన్నది. సరే, వీళ్లను ఇంత శ్రమ పెట్టానే అనుకున్న కృష్ణుడు ఏం చేశాడు? సరే, మీకు ఏం కావాలో చెప్పండి, తప్పకుండా నెరవేరుస్తాను అంటే వాళ్ళన్నారు, శ్రీకృష్ణ, మేము మా మనసులో ఉన్నటువంటి కోరికను మేము అడగదలుచుకున్న దాన్ని ఇలా నీ సేన మందిరంలో నీ ఉండగా మేము చెప్పము, నీవు మాతో పాటు నడిచి సభా మంటపానికి రావాలి, అక్కడ సభికులందరి మధ్య నిన్ను సింహాసనంలో కూర్చుండబెట్టి అక్కడ మేము నీకు చెప్పదలుచుకున్న దాన్ని, నిన్ను అడగదలుచుకున్న దాన్ని నీకు నివేదించుకుంటాము అని అనడము ఈ పాసురంలోని విశేషము. ఏమిటంటే, నిద్రిస్తున్నటువంటి స్వామి యొక్క ఆ శయన సౌందర్యం అనేటటువంటి దాన్ని వీక్షించినటువంటి గోపికలు నడిచి వస్తున్నటువంటి స్వామిని గమన సౌందర్యం ఏదైతే ఉందో దాన్ని సేవించుకోవాలని వీళ్ళు ఇలా పరమాత్మను సేన మందిరం నుండి సింహాసనంలో కూర్చోవడానికి సభా మంటపానికి వేయించేయవలసిందిగా ప్రార్థించడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నదనమాట. అలా స్వామిని సేవించదలుచుకున్నటువంటి వీళ్ళు నృసింహ తత్వాన్ని మహాలక్ష్మితో కూడిన సౌందర్య స్వరూపంగా అర్చామూర్తి తత్వంగా పాసురంలో దర్శింపచేయడం అనేది మనకు తెలుస్తూ ఉన్నది. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. மாரிமலை முழங்கில் மன்னிக்கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறிவுத்துத்தி விழித்து வேரிமயிர் பொங்க வெப்பாடும் பேருந்துதரி மூரி நிமிர்ந்து முழங்கி புறப்பட்டு போதருமா போலே நீ பூவை பூவண்ணா உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளி கோப்புடைய சீரிய சிங்காசனத்திருந்து யாம் வந்த காரியம் ஆராயந்து అరుళేలోర్ ఎంపావాయ్. శుభ సంకేతుడైనటువంటి లక్ష్మీ నృసింహ స్వరూపంగా స్వామిని మనకు పాసురంలో అమ్మ దర్శింపచేస్తూ ఉన్నది.
శుభ సంకేతుడైనటువంటి ఆ నృసింహస్వామిని ఆళ్వారులందరూ ఎక్కడైనా కూడా నృసింహ సందర్శనం అనేటటువంటిది మనకు కొండ గుహలలోనే లభిస్తూ ఉంటుంది. అలాగా ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటున్నారంటే వర్షాకాలంలో మారి మలై ముഴంగిల్ మన్నిక్కిడందు ఉరంగుం అంటూ వర్షాకాలంలో పర్వత గుహల లోపల చలనం లేకుండా పడుకొని నిద్రిస్తున్నటువంటి శౌర్యము కలిగినటువంటి సింహము మేలుకొని తీక్షణమైనటువంటి చూపులతో, సింహము మేలుకుంటే ఎలా ఉంటుంది అనేటటువంటి దాన్ని ఇక్కడ మనకు దర్శింపజేస్తూ ఉన్నారు. తీక్షణమైనటువంటి చూపులతో అన్ని వైపులకు చూసి ఒక విధమైనటువంటి పరిమళము కలిగినటువంటి దాని జూలును, ఆ కేసరాలను పైకి నిక్కబొడుచుకునేటట్టు చేస్తుంది. సింహం లేచేటప్పుడు ఏమేం చేస్తుందో అవన్నీ పాసురంలో అమ్మ దర్శింపజేస్తూ ఉన్నది. అలా పైకి నిలబడేటట్టు చేసి అన్ని వైపులా దొర్లుతుందట, కింద పడి అటు ఇటు ఇటు అటు దొర్లుతుందట. అలా దొర్లి లేచి ఒళ్ళు దులుపుకుని కదిలి శరీరాన్ని బాగా ముందుకు వెనకకు సాగదీస్తుంది. అలా సాగదీసి ఒక్కసారి పెద్దగా గర్జించడం అనేటటువంటిది చేస్తుంది. అలా గర్జించి గుహ నుండి బయటికి వచ్చినట్లుగా, మృగరాజు ఎలాగైతే గుహ నుండి బయటికి వస్తుందో అదే విధంగా ఓ స్వామి నీవు కూడా నీ భవనంలో నుంచి ఆ విధంగా బయటకు రావాలి, నడిచి రావాలి అని అనడము. అలా నృసింహ స్వరూపంగా స్వామిని అలనాడు ప్రహ్లాదుని మాటను నిజం చేయడం కోసము ఆ స్తంభంలో నుంచి వచ్చినటువంటి నృసింహ స్వరూపంగా కూడా మనకు పెద్దవాళ్ళు చెప్తారు. అటువంటి ఆ స్వరూపాన్ని ఆళ్వార్లందరూ పాడుతూ ఎంగుం నాడి నాడి నరసింగా వెన్రు అంటూ పాడడము. అలాగే ఆ నరసింహ స్వరూపాన్ని అంతటా వెతికేటటువంటి ఆళ్వార్లు, ఆ తిరుమంగై ఆళ్వారు అనేవారట, అళగియ సింగరు తానే అరియరు వంతానే అంటూ ఆ స్వామిని అంతటా వెతికినట్లుగా మనకు నాలాయిర దివ్య ప్రబంధం దర్శింపజేస్తుంది. అటువంటి విధంగా నీవు బయటికి నడిచి రావాలి అంటూ అలా నడిచి వచ్చి సుందరంగా అలంకరించబడినటువంటి లోకోత్తరమైనటువంటి సింహాసనాన్ని మేము నీ కోసం సభా మంటపంలో ఏర్పాటు చేశాము, నీవు వచ్చి అందులో కూర్చుని మేము వచ్చిన పనేమిటో తెలుసుకోవాలి అంటున్నారు. ఏమిటంటే వీళ్ళు రామచంద్ర స్వామిని రాజారాముడిగా సింహాసనం మీద కూర్చున్నటువంటి రామ పట్టాభిషేక సన్నివేశం వీళ్లకు తెలుసు. కాబట్టి కృష్ణుడికి కూడా అలాంటి పట్టాభిషేకం, అలా సింహాసనంలో మా కృష్ణుడు కూడా, మా స్వామి కూడా సింహాసనంలో కూర్చోవాలి అని వీళ్ళ భావన అన్నమాట. ఎందుకంటే యాదవులకు సింహాసనార్హత లేదు అనేటటువంటి ఆ యయాతి శాపం ఏదైతే ఉందో, కృష్ణుడు సింహాసనం మీద కూర్చోలేకపోవడం అనేటటువంటిది తెలిసిన గోపికలు కాబట్టి నీవు నడిచి రావాలి. కృష్ణుడికి ఎటువంటి లోపము అనే దాన్ని వీళ్ళు ఊహించలేరు కాబట్టి కృష్ణుడిని సింహాసనం మీద కూర్చుండబెట్టాలనేటటువంటి వీళ్ళ కోరికను ఇక్కడ మనకు దర్శింపజేస్తూ, అలా మేము ఏర్పాటు చేసినటువంటి జయశీలం అనే సింహాసనం మీద పరమాత్మ నీవు వచ్చి కూర్చోవాలి, అలా వచ్చిన పనేమిటో తెలుసుకోవాలి, మా కోరికను నీవు అనుగ్రహించాలి అంటూ శుభ సంకేతుడైనటువంటి నృసింహావతార లక్ష్యాన్ని, తత్వాన్ని అమ్మ ఆండాళ్ళు తల్లి ఈ పాసురంలో ప్రశంసిస్తూ ప్రబోధించడం అనేటటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం.